సోకు పళ్ళేంటమ్మా, నా సోకు పళ్ళే తిని వెన్నుదట్టి ఆరబెట్టే అని ఆవిడ పాడినప్పుడు ఎక్కడ నుంచి చేస్తున్నారు సార్ ఈ లిరిక్స్ అన్ని? సుద్దాల అశోక్ తేజ్ గారమ్మా, నేషనల్ అవార్డు వింటారు, మనం అందరం గర్వించదగ్గ రైటర్. మరి డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఆయన రాస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఇవిడ పాడుతుంది. సరే శంకర్ అంటారా, ఏఆర్ రెహమాన్ అంటారా, లేకపోతే వీళ్ళందరికీ మేబీ మన తెలుగు మీద అంత పట్టు ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. నీకు తెలుసు కదా, ఆవిడకి తెలుసు కదా. ఎవడి కోసం ఆ పాటలో ఆ లైన్ లేకపోతే అమ్మా రోబో హిట్ కదా, చెప్పండి. అది ఎవరికైనా గుర్తుంది అసలు ఆ లైన్? అది లేకపోయినా పెప్ప అన్నా కూడా అంతే హిట్ అవుతుంది. ఎవరికి ఆ లైన్ వల్ల ఆ సినిమాకి ఏ రకమైన మీనింగ్ రాలా. ఎందుకు పెట్టారు? ఏ కంటెక్స్ట్ ఉంది దానికి? ఇది నేను గట్టిగా అడిగితే నిజమైన సంస్కారం లేకపోతే నిజమైన ఇది ఉంటే ఆయనలాగే సీతారామ శాస్త్రి గారి లాగా, అవును నేను అప్పుడు సూచించే స్థాయిలో లేను, శాసించే స్థాయిలో లేను, సూచించే స్థాయిలో ఉన్నాను, బడ్డింగ్ లో ఉన్నాను చెప్పాలి. లేకపోతే నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు, లేకపోతే ఏదో ఒకటి చెప్పుకొని నో ఐ విల్ నెవర్ ఎంకరేజ్ దిస్ అని చెప్తే ఒక అర్థంగా ఉండేది. వీళ్ళు దానికి శివాజీకి సంబంధించిన ఒక క్లిప్ పెట్టారు. ఎవరు? చిన్మయ్య గారు. ఆవిడ ట్వీట్ చేశారు. అంటే ఆవిడ చేసినట్టే నేను భావిస్తున్నాను. శివాజీ గారు ఒక సినిమాలో ఒక పోకిరి క్యారెక్టర్ చేశాడు అని. ఆ పోకిరి క్యారెక్టర్ ఒక అమ్మాయి నడుము వెళ్తాడు. ఇక్కడ అది పెట్టి నాది ప్లే చేసి వీళ్ళు చెప్తారు ఇటు చూడు బే అన్నప్పుడు సరే నాది వస్తుంది, ఆవిడ సోకుపళ్ళంది ఎలా అందని తిట్టింది ఉంటుంది, ఈయన వచ్చి ఇలా చేస్తాడు. మరి శివాజీ మాత్రం ఇది డబ్బులు తీసుకునేగా చేశాడు. మరి ఇది రైట్ అయితే అది రైట్ కదా? సినిమాని సినిమాగా చూడండి, ఏదో మెటఫర్ అంటారని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సినిమాని సినిమాగా చూడండి అంటే ఇదే చిన్మయ్య అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు అటువంటి సీన్లు పెట్టి ఆడవాళ్ళని కించపరుస్తుందని చెప్పలేదా? మరి సినిమాని సినిమాగా ఎందుకు చూడలేదు ఆవిడ? సినిమాని సినిమాగా చూడండి. మీకైతే ఒక రూల్, మాకైతే ఒక రూలా? ఇప్పుడు పెట్టండి ఇటు తిప్పు బే అన్నప్పుడు ఈ కామెంట్ పెట్టండి. ఇప్పుడు కాదు శేఖర్ భాష గారు, ఎక్కడెక్కడ అన్ని వెతుక్కొచ్చి మొత్తం అన్ని ఒక చోట పేర్చడం మీ వల్లే అవుతుంది. నన్ను అంటే పోక్ చేసి నన్ను అడిగారు, సమాధానం చెప్పాలి కదా. 100% చెప్పాలి. ఆయన అడిగారు ఇది సినిమా అని సినిమా లాగా చూడాలి అన్నప్పుడు మరి ఆ సినిమా గురించే కదా ఆవిడ విమర్శించింది. నా ప్రాబ్లం సినిమాతోనే ఈ చిన్న చిన్న చిల్లర మాటలు నథింగ్. ఇది సినిమా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ వాల్యూస్, సినిమా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ జనరేషన్. మంచిగా మార్చుకొని మంచి సినిమాలు తీయండి, పిల్లలు చూసేట్టు, అందరూ చూసేట్టు. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు శివాజీ గారి కామెంట్స్ గురించి? ఆయన కామెంట్స్ ఏంటమ్మా, ఆయన సారీ చెప్పుకున్నాడు, ఆయన సంస్కారం ఉంది కాబట్టి సారీ చెప్పాడు, వీళ్ళకి లేదు కాబట్టి చెప్పలేదు అంతే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పనులకి, జబర్దస్త్లో మీరు అన్న బూతులకి, మీరు పాడిన బూతు పాటలకి, ఇవాళ చిన్న పిల్లలు పాడుకున్నారు ఈ రోబో పాటలు, నా సోకు పళ్ళే తిని నా సోకు పళ్ళే తిని 10 ఏళ్ల పిల్ల పాడిన పాపం ఎవరిది? చిన్మయ్య నీది కాదా? రాశిగారి ఫలాలు అని చెప్పి కించపరుస్తూ మాట్లాడిన మాటలేదు. అనసూయ ఈ పాపం నీది కాదా? వీళ్ళని సపోర్ట్ చేస్తున్న నాగబాబు గారు ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు, అక్కడ ఏది జబర్దస్త్లో కూడా నవ్వి చప్పుట్లు కట్టారు కదా. ఇవంతా ఏం చేస్తున్నారు అమ్మా? ఒక జోక్ వేయాలనుకుంటే బూతులు లేకుండా వేయలేరా? బూతులు లేకుండా సినిమా చూపించలేరా? ఇదే మంచు లక్ష్మి గారితో నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఇప్పుడు ఆవిడ మీద గౌరవమే, దాంట్లో ఏం లేదు. ఆవిడ అభిప్రాయం భేదం మాత్రమే. స్టేజ్ మీద ఆవిడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను. మంచి లక్ష్మి గారు మీరు అక్కడ ఒక నిమిషం ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, మీ తమ్ముడు మంచు మనోజ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్న అంటే, అవునా ఏం చేశాడు మా తమ్ముడు అంటే, నేను మీకు తెలుసా సినిమా హీరోయిన్ ఉంది కదా రియా సేన్ అనుకుంటా, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో జరిగిన ఇన్సిడెంట్. ఆ అమ్మాయి మా స్టూడియోకి వచ్చింది మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఆ అమ్మాయి తెగ బాధపడిపోయింది. ఎందుకు అంటే, మీ వాడు చాలా ఇంప్రెస్ చేసేసట, ఆ అమ్మాయి మంచు మనోజ్తో డీప్ లవ్ లో ఉంది, పోనీ ఉంటే మంచిదే కదా. కానీ ఆవిడ ప్రాబ్లం ఒకటే, ఆవిడ పెళ్లి చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అని చెప్పి. అలా ఏం లేదే అంటే, లేదు ఇప్పటిదాకా ఆవిడని రియా అన్నారు, రేపు పెళ్లి చేసుకుంటే మంచూరియా అంటారు. దీంట్లో ఏమైనా బూతుందా? మీరు నవ్వారు కదా. లేదు, బాగుంది కదా నీట్ గా. యూ కాంట్ డూ హెల్దీ హ్యూమర్. చేత కాదని చెప్పండి. బూతులు వేసుకుంటేనే వస్తుంది, ఐటమ్ సాంగ్లు చేస్తేనే చూస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు, ఫారెన్ వాళ్ళు, కొరియా వాళ్ళు చాలా నేచురల్ గా చెప్పారు. మీరు చెప్పగానే నాకు నవ్వు వచ్చింది. ఇదే స్క్రిప్టెడ్ కాదు కదా. 100 వేసుకోవచ్చు ఇట్లా. ఇట్ ఈస్ హెల్దీ జోక్. చేత కాక చేసే పనులే ఇవి. సో రియల్లీ శేఖర్ భాష గారు, అంటే ఈ విషయం గురించి కాంట్రవర్షియల్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను యాజ్ యాంకర్ గా నాకు ఇక్కడ ఏం మాట్లాడాలో నిజంగా అర్థం కావట్లేదు. బట్ మీరు చెప్పిన కోణంలో ఆలోచిస్తే, వన్స్ ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పిన తర్వాత
వదిలేయడం నిజంగా ఒక మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే రోజు రోజుకి ఈ విషయం అనేది వివాదాస్పదంగా మారి అది ఇంకా 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 మెడకు చుట్టుకునే అంత దూరం వెళ్ళింది. రేపటి రోజున అవకాశాల దగ్గరకు కూడా వెళ్ళేసరికి ఇవేమన్నా అవకాశాలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుందా మీకు శివాజీ గారికి? ఎందుకంటే ఇప్పుడు మంగపతి క్యారెక్టర్‌తో తను ఒక రీబ్యాక్ ఇచ్చారు. అది మొత్తం అంతా చాలా బావుంది. సో తనది ఇప్పుడు దండోరాలో కూడా చాలా మంచి క్యారెక్టర్. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్. ఇదేమన్నా ఆయన కెరియర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా పడుతుందమ్మా. పడుతుందా? అంటే ఇప్పుడు మీరు వీళ్ళ యాటిట్యూడ్ గమనించండి. హ్మ్. ఓ తమ్ముడు తప్పు చేసేవరా అని చెప్పి చెప్పడం మానేసి దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలేంటి, మాలో పెట్టడాలేంటి అంటే వాట్ దే వాంట్ డూ రూయిన్ హిస్ కెరీర్. హ్మ్. అదే కదా చేయాలనుకుంటారు. ఓకే. మీరు చేసిన పనికి ఏం చేయాలి మిమ్మల్ని? సో డెఫినెట్ గా ఈ విషయం అనేది ఒక కొలిక్కి రావాలి, దీన్ని ఇంతటితో స్టాప్ చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు కొలిక్కి రావాలంటే పక్కన వాళ్ళని కొలిక్లా ట్రీట్ చేయండి. అప్పుడు కొలిక్కి బాగుంటది, ఇది కొలిక్కి వస్తుంది. అంతేగాని ఒక శత్రువు లాగా మగాడంటే ఒక ఇదిలాగా చూడకండి. చాలా మంది అనుకుంటుంటారు ఒక మిస్టేక్ ఏంటంటే నేనేదో మహిళల మీద హేట్రెడ్ పెట్టుకొని వచ్చానని చెప్పి. అబ్సల్యూట్లీ నాకు దానికి ఎగ్జాంపులే నేను చెప్తా. ఇవాళ దాకా వీళ్ళు ఇవన్నీ చేసినా కూడా ఏ రోజు నేను మాట్లాడలేదు. వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే 100 ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి చెప్పి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా మహిళలని మాట్లాడు. నేను ఎక్కడొస్తున్నాను మీరు గమనించండి. ఒక మగాడి జీవితం నాశనం చేయడానికి ఎవరైతే వస్తారు మీరు చెప్పినా పర్లేదు, ఖండించినా నేను చెప్పలేదు. ఏం చేశారమ్మా? మాలో లెటర్ పెడతారా? మహిళా కమిషన్ పిలుస్తారా? అంటే ఒక మనిషి కెరీర్ నే నాశనం చేద్దాం అనుకునే స్టేజ్ ఎందుకు అంత కసి? ఒక అంటే సార్ ఇక్కడ అందరూ అనేది ఒకటే, చెప్పే విధానంలో తప్పు ఉంది, చెప్పడంలో తప్పు లేదు, ఇవి ఒకటే మాట్లాడుతున్నారు అందరూ. వీళ్ళు కూడా చెప్పే విధానం అది కాదు కదా. శివాజీ నువ్వు చేసింది రైట్ కాదు నాన్న వీళ్ళు చెప్పరా అంటే ఖచ్చితంగా శివాజీ వీళ్ళు చెప్పేవాడేమో. ఆవిడ చెప్పకపోయినా చెప్పేవాడు శివాజీ. చూస్ చేసుకున్నారు, సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మీరు ఏం చూస్ చేసుకున్నారు? ద పాత్ యూ చూస్. మొత్తం ఆయన కెరీరే నాశనం చేయాలనుకున్నప్పుడు అసలు అటువంటి బూతులు మాట్లాడుకునే కదా మీరు పాటలు పాడుకున్నారు, అటువంటి బూతులు మాట్లాడుకునే కదా మీరు షోలు చేసుకుంటున్నారు. సార్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకోటి అడుగుతాను. నా అన్వేషణ అనే ఒక పర్సన్ కూడా ఈ టాపిక్ మీద చాలా వల్గర్ గా మాట్లాడాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, నా అన్వేషణ పర్సన్ జనరల్ గా మాట్లాడే విధానం కూడా ఎలా ఉందంటే, గరికపాటి గారి గురించి మాట్లాడారు, శివాజీ గారి గురించి మాట్లాడారు, యాక్చువల్ గా కొంతమంది గురించి అతను మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో మీ దృష్టికి కూడా వచ్చే ఉండొచ్చు నాకు తెలిసి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏమవుతుందంటే అమ్మా వీళ్ళందరిలో నేను ఒక కామన్ థింగ్ గమనిస్తాను. చెప్పండి సార్. భారతదేశం దాటి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక కల్చర్ ని శాంపుల్ చేస్తున్నారు. ఓకే. నాన్ వేష్ అయినా, మంచులక్ష్మి గారైనా, అనసూయ గారైనా వీళ్ళ అమెరికా వెళ్ళి రావడమో లేకపోతే కొన్నాళ్ళు ఉండొచ్చారు. వాళ్ళకి ఆ కల్చర్ కొంచెం మంట పట్టుకున్న తర్వాత మనం చాలా చిన్నగా చిల్లరగా చిన్న చూపు, భారతదేశ కల్చర్ అంటే ఒక చిన్న చూపు కనిపిస్తుంది వీళ్ళకి. దానికని ఆయన ఆ మాటల్లో కూడా స్టార్టింగే హిందుత్వం గురించి వెతకారంగా మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు. ఒక ఆఫ్ఘనిస్తాన్ తోటో లేకపోతే ఇంకో వీటితో కంపేర్ చేసుకోండి మీరు. వాళ్ళలో అయితే ఇంకా మొత్తం వేసుకోమంటారు. వాళ్ళు ఏది మేకప్ వేసుకుంటే తలలు కోసేసిన కల్చర్ అటువంటిది ఏదో చెప్పుకుంటే అవన్నీ దాటి ఇంకొక మాట అన్నాడు ఆయన. మీకు వాళ్ళని చూసి మీలో నేను చాలా పద్ధతిగా చెప్తా, ఆయన అన్నది అంత దరిద్రంగా మనం మాట్లాడలేము. పద్ధతిగా మీకు అటువంటి వాళ్ళు అలా దుస్తులు వేసుకోవడం వల్ల మీకు కామం వస్తుందంటే మీరు కట్ చేసేసుకోండి. అతను దాన్ని చాలా వేరేలా చెప్పాడు. మీరు ఒక అమ్మాయి పొట్టి బట్టలో లేకపోతే ఏవో వేసుకొని మీ ముందు అట్లా వెళ్తోంది అంటే మీరు వాళ్ళని చూసి ఇబ్బందిగా, మీకు ఏదో రకమైన ఇబ్బందిగా ఫీల్ అయితే మీరు కట్ చేసుకోండి, వాళ్ళకేం చెప్పకండి అన్నారు. చాలా మంచి మాట. ఈ విషయం అర్జెంటుగా అనసూయ గారికి పంపించండి. ఎందుకంటే అనసూయ గారి అబ్బాయి ఆవిడని చూసి ఇబ్బంది పడుతున్నారట. అనసూయ గారి అబ్బాయి ఆవిడే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, మా పెద్ద అబ్బాయి నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, ఎందుకు మాట్లాడి వేసుకుంటామని చెప్పి చేస్తాడు అని చెప్పింది. సో నేను ఏమంటానంటే ఈ అన్వేష్ గారి రీల్ ఏదైతే ఉందో అది అనసూయ గారికి పంపిస్తే వాళ్ళ అబ్బాయికి చూపిస్తుంది, ఏం చేయాలో ఆవిడకి అర్థమైపోతుంది. వీళ్ళందరికీ అబ్బాయిలు పిల్లలు ఉన్నారమ్మా. చిన్మయ్యకి కొడుకున్నాడు, అనసూయకి కొడుకున్నారు. ఎందుకు వాళ్ళని లాగుతున్నారు? నా కొడుకు ఇలా వేసుకుంటే అసలు వాళ్ళ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఒక 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని చూశారు, సమస్యలను ట్యాకిల్ చేశారు, ఒక పెద్దది ఇంట్లో ఉన్నారు. మీ చాలా మంది ట్రోలింగ్ చేస్తుంటారు, మీరు ఎలా తీసుకోవాలో తెలుసు. పిల్లోడు వాడు బయటికి పోతే వాళ్ళ అమ్మని కానీ లేకపోతే వీళ్ళు ఎవరన్నా కామెంట్లు చేస్తుంటే ఒక అబ్బాయికి ఎలా ఉంటుందమ్మా? పాయింట్ అది వాళ్ళది తప్పురా.
నువ్వేమి లైట్ తీసుకోకు, చేసిన వాడిది తప్పు. ఉమ్, అంత మెచ్యూరిటీ ఉండదమ్మా వీళ్ళకి. ఉమ్, ఎవరన్నా వీడు వెళ్ళి కొట్టినా ఏదైనా చేసినా అమ్మనంటే ఎవ్వడికైనా నరాలు ఉంటుంది. ఉమ్. నాకు తెలీదు అమెరికాలో ఎలా ఉంటుందో అమ్మనంటే, బట్ ఇండియాలో సరే ఎక్కడైనా అమ్మే కదా సార్, ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? అంత ఉండదమ్మా అక్కడ, ఉమ్, ఇక్కడ ఉంటుంది. ఉమ్, సో ఆ అబ్బాయి అయినా లేకపోతే చిన్మయ్య గారు అబ్బాయి ఆవిడే తీసుకొస్తున్నారు. శివాజీ గారు మా అబ్బాయికి చీర కట్టమంటారా, అబ్బాయిల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయట, కొంతమంది మెన్ గ్యాంగ్ కలిసి అబ్బాయిలు కూడా అత్యాచారం చేస్తున్నారట, చీర కడితే సేఫ్ అంటున్నారు కదా, మా అబ్బాయికి కూడా చీర కట్టమంటారు. రేపు ఈ అబ్బాయి స్కూల్కి పోతాడు, ఎరా మీ అమ్మాయి నీకు చీర కట్టిందని చెప్పాడు నాన్న. ఉమ్, ఎందుకు వీళ్ళని అట్లీస్ట్ మీ పిల్లలైనా ప్రశాంతంగా బతక, మీరు చేసే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. తాళేసుకోను లేకపోతే ఏది వేసుకోను, మీరు ఏదో కామెంట్లు చేసుకున్నారు, ఏదో బతుకుతున్నారు. ఎందుకు మీ పిల్లల్ని దీంట్లోకి తీసుకొచ్చి లాగుతున్నారు? లాగి మా ఫ్యామిలీని బయటికి తీసుకొస్తారని చెప్పి మళ్ళీ వీళ్ళే కామెంట్లు చేస్తున్నారు. ఉమ్, డోంట్ బ్రేక్, అట్లీస్ట్ వాళ్ళైనా పీస్ఫుల్గా బతకనివ్వండి. ఉమ్, నేను అనేది అదే, మీరు చేసుకో, ఎట్టగో దిగారు రొంపిలో, మీకు రోజు అలవాటే. ఉమ్, వాళ్ళు బూతులు తిడుతున్నారు, సజ్జనార్ గారు వీళ్ళు తిట్టారు, సార్ సజ్జనార్ గారు వాళ్ళు తిట్టారు ఉమ్. అని చెప్పి పెడుతూనే ఉంటది ఈవిడ పోస్టులు. Yes, yes, yes. నన్ను ఈరోజు వాడు అట్ట తిట్టాడు, వీడు ఇట్ట తిట్టాడు, వాడు అట్ట తిట్టాడు అని చెప్పుకుంటూనే ఉంటుంది. సో యూ హ్యావ్ ఎ మెచ్యూరిటీ టు డీల్ విత్, బట్ పిల్లలు వాళ్ళు ఉమ్. ఇంకా మీ అంత చూడలేదు వాళ్ళ జీవితం, అబ్బాయిలు. సో ఏదేమైనా కానీ శేఖర్ భాషా గారు, మిమ్మల్ని పిలవడం వల్ల విషయం అనేది ఒక టాపిక్ మొదలు పెడితే ఏంటంటే మీరు ఎక్కడెక్కడ సీక్రెట్స్ మీరు ఎక్కడ నా టాపిక్ వాడు రైటా వీడు రైటా అని చెప్పడం కాదమ్మా. ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మన దేశం ఎటుపోతుంది, ఈ జనరేషన్ మనం నాశనం చేసుకుంటున్నామా లేకపోతే బాగుపరుచుకుంటున్నామా? ఈ దరిద్రపు బట్టలు వేసుకొని లేకపోతే దాని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకొని దాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దీనివల్ల బెటర్ ఇన్కమ్ వస్తుంది, మనం చదువుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. అబ్బాయిలకి పెద్ద కెరీర్ కాకపోవచ్చు, అమ్మాయిలకి చాలా పెద్ద ఇది. ఇన్స్టాగ్రామ్ లో ఇవాళ $1 బిలియన్ ఇండస్ట్రీ అది. వీళ్ళు చేసే పనులు అలా కొంతమంది డ్రెస్ చేసుకుంటూ వీడియోలు చేస్తారు, బాత్రూంలో చేయాల్సిన పనులు బజార్లో చేస్తున్నారు. అది ఇన్స్టాగ్రామ్ అనేది నిజంగానే ఒక టైంలో ఏంటంటే సోషల్ మీడియా అనేది ప్రమోషన్స్ కి వాటికి ఎంతో యూస్ఫుల్ అయింది. కాకపోతే ఇప్పుడు రకరకాలుగా అది యూజ్ అవుతుంది. కొన్ని సామెతలు ఉన్నాయి ఊళ్ళల్లో, బావగారి ఇంట్లో ఉన్నాను బజార్కి వెళ్ళి బట్టలు మార్చుకుందని ఒక సామెత ఉంది. అవునా? ఓకే. అదే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మాత్రం ఇలా ఉండి బయటకు రాగానే అదేదో సినిమా ఉంది చూసారా, మన త్రివిక్రమ్ గారి సినిమా, సమంత గారు వాళ్ళమ్మ లేదు పద్ధతిగా డ్రెస్ చేసుకుని ఇక్కడ గీస్తుంది, ఇక్కడికన్నా మీరు పైకి వేయకూడదు అంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెంటనే తీసేసి చేయాలనుకున్న పని ఏదైనా కానీ చేస్తారు, కాకపోతే తెలియకుండా చేస్తారు, అంతే తేడా. అదేంటున్నా ఈ సామెతలు అలాగే పుట్టినాయి, ఇంట్లో ఒక రకం బయట ఒక రకం. అవన్నీ నేను మీ ఇష్టం వచ్చినట్టు మీరు డ్రెస్ చేసుకోవడంలో నా ప్రాబ్లమే లేదు, కానీ దాన్ని వేరే వాళ్ళని చెడగొట్టడానికి వాడకండి. నేను అనేది అదే, మీరు వేసుకోండి కానీ దాన్ని వాల్ పోస్టర్లు లాంటి ఇచ్చావు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడం, ఐటమ్ సాంగ్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం మీరు జనరేషన్ నాశనం చేస్తున్నారు. రెండు రకాలుగా అబ్బాయిలు వాళ్ళ ప్రొడక్టివ్ టైం చదువు మీద రీసెర్చ్ల మీద పెట్టాల్సిన పోయి ఈ సొలుగార్చుకుంటూ వాడి చుట్టూ తిరిగి వాడు నాశనం అవుతున్నాడు. అమ్మాయిలు వాళ్ళు చక్కగా చదువుకుంటున్నా కూడా ఈ చదువు కన్నా దీంట్లో నీకు డబ్బులు వస్తాయి, చదువుకుని డాక్టర్ అయ్యి ఏం సాధిస్తాం, దానికి కష్టపడాలి, ఇదైతే చాలా సింపుల్, ఈ కెరియర్లోకి వెళ్తున్నారు. సో ఇది చెప్పండి, ఇప్పుడు మన దేశం ఈ సోకాల్డ్ దీనివల్ల బాగుపడుతున్నారు కదా. ఫ్రీడమ్ మన వాళ్ళు ఏమంటారంటే వేష భాషలు అంటారు. భాష ఎలాగైతే కంట్రోల్లో ఉండదు వేషం కూడా అంతే కంట్రోల్లో ఉండాలి. డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. ఆడ మగ తేడా లేదమ్మా, ఎవరైనా డీసెంట్గా డ్రెస్ చేసుకోండి బయటకు వచ్చేటప్పుడు. మగాడు పిచ్చిగా డ్రెస్ చేసుకున్నా వీడికైనా మెంటలా అంటారు, ఆడవాళ్ళని అయితే ఆయన చెప్పినట్టుగా అలాగే అంటారు. చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు. అది ఇద్దరికి ఒకటే తిట్టి కరెక్ట్గా చెప్పాలంటే. ఆయన ఏమన్నాడు, దరిద్రపు ముండ దీనికి పోయే కాలం ఎట్టేసుకొచ్చింది అంటారు. మగాడిని కూడా అదే తిడతారు. కాకపోతే దరిద్రపు ముండ అంటే ఈ ముండ పంజాబీ ముండ, పంజాబీలో ఉండ అంటే కొడుకు. అది నైస్ శేఖర్ గారు. లైక్ అంటే విషయం అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్చే ప్రయత్నం చేయడానికి మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రయత్నిస్తున్నారు, అంటే పాజిటివ్ వేలో. అఫ్ కోర్స్ మీరు అన్నట్లుగా దీన్ని ఒక శత్రువులా కాకుండా మాట్లాడే తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత నిజంగానే ఈ కొలికి రావాలంటే ఒక కొలిగ్లా చూడాలి అన్నది
వ్యాలిడ్ పాయింట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.